అదొక ఊరు. ఇలాగ 2-3 రోజులు మీటింగ్స్ అయిపోయాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక బ్రదరు ఆయన గదిలోనికి వచ్చి కలిశాడు. యవనస్తుడు, 30 సంవత్సరాలు అనుకుంటా. రావడమే ఏడవడం ఆరంభించినాడు. కొద్దిసేపు ఏడ్చిన తర్వాత అన్నాను, బ్రదర్ ధైర్యం తెచ్చుకోండి, అసలు విషయం ఏం జరిగిందో మీరు చెప్పండి అన్న. బ్రదర్, నేను ఇద్దరికి కృతజ్ఞతనై ఉన్నాను నా జీవితాంతం అన్నాడు. నేను క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాను. ఒక మంచి ఉద్యోగం చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయితో పెళ్ళయింది. కొంతకాలం మేము కలిసి జీవించినాం. తర్వాత మాకు భేదాలు వచ్చినాయి. దూరంగా ఉండిపోయాం. నేను ఏకాకినయ్యాను. అమ్మాయి ఎలాగుందో తెలియదు. నాకు ఫోన్ చేయట్లేదు. నేను అమ్మాయికి ఫోన్ చేయట్లేదు. 35 ఏళ్ళకే నా జీవితాన్ని ముగించాలని అనుకున్నాను. ఎందుకంటే నా జీవితం రంగుల వలయంగా ఉంటుందని తలంచినాను. కానీ జీవితం ఇంత చేదైందా, ఇంత కన్నీరు తెప్పిస్తుందా అని ఇప్పుడు అర్థమైంది. ఉద్యోగంలో ఉన్న ఆ సమయంలో మాత్రం ఒకప్పుడు భార్య గుర్తొచ్చినా మర్చిపోతున్నాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోలేకపోతున్నాను. ఏడ్చి తలదిండ్లన్నీ కన్నీటితో మునిగిపోయినాయి. దినాన ఆఫీస్ నుండి ఇంటికి వస్తుండగా చాలా నిరుత్సాహం